ఇప్పుడు వస్తున్న ఒక న్యూస్ ప్రకారం పుష్ప 2లో అప్పట్లో ఎడిట్ అయిన కొన్ని సీన్స్ని ఒక 20 మినిట్స్ డ్యూరేషన్లో యాడ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు అంటూ ఒక వార్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమా కాదా చెప్పండి. దాని నెక్స్ట్ లింక్ కూడా ఉంది నా దగ్గర. పుష్ప సినిమా యాక్చువల్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1832 సిఆర్ ఇప్పటికి 32 రోజులైందా, 33 రోజులేమో, 1832 సిఆర్. ఇప్పుడు దానికి లాంగ్ రన్లో 2000 మార్కు దాటాలనేది గోల్. కానీ అడ్డుకట్ట ఏమొచ్చింది? సంక్రాంతి మోకాలు అడ్డేస్తే 200 కోట్లు ఎలా రీచ్ అవ్వాలి? మరి అయినా సరే సంక్రాంతి ధాటికి తట్టుకొని నేను 200 కోట్లు రీచ్ అవ్వాలి అంటే సినిమాని ఏదో ఒకటి చెయ్యాలి. రెగ్యులర్ ఫార్మెటే, చాలామంది ఎంచుకునే ఫార్మెటే. అదనపు సీన్లు యాడ్ చేసో, అదనపు సాంగ్ యాడ్ చేసో సినిమాని కొంచెం క్రేజ్ తెప్పిస్తూ ఉంటారు. పుష్ప కూడా అదే చేసింది. 20 మినిట్స్ ఆఫ్ అడిషనల్ ఫుటేజ్, దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది అంటున్నారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ 20 మినిట్స్ మాత్రం ఖచ్చితం. అది యాడ్ చేసి ఆల్రెడీ 3.5 గంటలు ప్రధానబోతున్నా. అసలు పుష్ప 2 డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఒకట్లే సీట్లలో కూర్చోబెట్టింది ఎడ్జ్లో. అవును. సెకండ్ హాఫ్ అయితే అంటే ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటు అని కొంతమంది అన్నా, సెకండ్ హాఫ్ మాత్రం కూర్చున్నారు అందరూ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, 4 గంటలు 3.5 గంటలు ఉంటే నిజంగా చూస్తారా అని అడిగే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ల్యాగ్ ఉంటే చూడరు. బట్ ఒక వెబ్ సిరీస్ లాగా నిమిషానికి ఏదో అవుతుంది అంటే మనం 4 గంటలు అదే పనిగా చూడం. అదే అంటున్నాను. ఇప్పుడు నిజం చెప్పంటే ఆ 3 గంటలు తెలియకుండానే గడిచిపోయింది. ఏదేదో అవుతుంది లాస్ట్ వరకు. అండ్ ఇప్పుడు ఈ అడిషనల్ ఫుటేజ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, ఐ డోంట్ నో నిజమో కాదో, ఇది స్టార్టింగ్ అని ఇప్పుడు పుష్ప తగ్గడు, తగ్గాల్సి వచ్చింది ఒక సిచ్యువేషన్లో. సరే తగ్గుదాంలే అనుకున్నాడు. నేను తగ్గాను అని నా అనుచరుడు కూడా అన్న తగ్గిండు అంటున్నాడు. నా భార్య కూడా వీడు తగ్గాడులే అని కూర్చుంది. వీడెవడికి తగ్గడనే కదా వీడి దగ్గర పని చేయడానికి వచ్చాడు. మరి నువ్వు తగ్గిన తర్వాత కూడా ఇట్లున్నాడు అంటే అర్థం ఏంటి? నేనేం తగ్గకూడదు. మళ్ళీ వెళ్ళి టాయిలెట్ పోసి వచ్చాడు. డన్. ఇప్పుడు అదే పుష్ప మోసపోయాడు. మరి పుష్పని ఎవరు మోసం చేయొచ్చుగా. మోసపోయాడు. ఎలా మోసపోయాడు? ఆ హాఫ్ నోట్ ఇచ్చాడు స్టార్టింగ్ జపాన్లో. తెలియలేదు తర్వాత ఏంటో దాని విషయం. స్టార్టింగ్ హాఫ్ ఇచ్చాడు, కాలిస్తే పుష్ప పడ్డాడు, అక్కడి నిద్ర నుంచి లేచాడు. అవును. తర్వాత కదంతా సాఫీగానే సాగింది. మరి పుష్ప అక్కడ ఎందుకు మోసపోయాడు? పుష్ప మోసపోవద్దుగా. సో దానికి సంబంధించి 20 మినిట్స్ ఫుటేజ్ని యాడ్ చేస్తున్నారు అనేది ఒక టాక్. అందులోనే ఒక సాంగ్ కూడా ఉంటుందండి. అక్కడ జపాన్లో వాడు తీసుకెళ్ళి ఎవడరా మోసం చేసిందని ఆ కంట్రీలో వాళ్ళందరినీ మొత్తం పట్లాడించేసి వస్తాడు అని. సో ఇది బాగా ఎక్కువ అవుతుందని చెప్పేసి స్టార్టింగ్లో కట్ చేశారు. యాక్చువల్గా ఈ జపాన్ సీన్ కూడా మనకి ఎక్కడ కన్క్లూజన్ లేదు. అది కాసేపు కళ అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఎర్రచందనం వెళ్తూ ఉంటుంది కదా బళ్ళల్లో, అప్పుడు అది అక్కడికే వెళ్ళిందని ఒక ఐడియా కూడా అనిపించింది. అది శ్రీలంక పోయింది. అట్లా ఇప్పుడు అడిషనల్ ఫుటేజ్ యాడ్ చేశారు. ఇప్పుడు అసలు కథ ఏంటంటే, చాలా కాలంగా వినబడుతున్న ఇదేంటంటే, ప్రతి సంక్రాంతికి మైత్రి వాళ్ళకి దిల్ రాజు గారికి మధ్యలో ఏదో సంఘర్షణ ఉంటుంది అని. ఉంటుందో లేదో మనకు తెలియదు. వాళ్ళు నిర్మాతలే, వీళ్ళు నిర్మాతలే. కానీ నిర్మాతల సంఘానికి మాత్రం అధ్యక్షుడు దిల్ రాజు గారే. ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోవడం ఏంటి, ఆయనే. పైగా ఇప్పుడు TFDCకి కూడా ఆయన చైర్పర్సన్. బట్ మైత్రి వాళ్ళు కూడా వాళ్ళేం పెద్ద తక్కువ వాళ్ళు కాదు కదా. వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ రంగంలో కావాల్సిన బోల్డ్ అన్ని థియేటర్లు ఉన్నాయి. మరి సంక్రాంతికి మేము ఎవరికో ఎందుకు దారాదత్తం చెయ్యాలి? మా సినిమా ఆడుతుందిగా. ఆడే సినిమాని తీసేసి ఇంకెవరికో ఎందుకు ఇవ్వాలి? ఆడుతుంది కదా. ఆడి సర్లే అలసిపోయింది అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇంకా ఆడుతుంది. పుష్ప ఆడుతుంది, నార్త్లో ఆడుతుంది, ఇక్కడ ఆడుతుంది. చూడు ఈరోజు కూడా కనీసం ఒక 100కు తక్కువ థియేటర్స్ లేవు. ఇట్స్ హ్యాపీ. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఆ థియేటర్లు వాళ్ళకి ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి చక్కగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ బాలయ్య గారికి మైత్రికి ఉన్న పరిచయం తెలిసిందే కదా. ఆ డాకు మహారాజుకి కొన్ని దారాదత్తం చేశాడు. దిల్ రాజు గారికి ఆయన థియేటర్లు ఆయనకు ఉన్నాయి. కాకపోతే పాపం ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన రెండింటికి పంచాలి, అదొకటి ఉంది. సో ఇప్పుడు మైత్రి వాళ్ళకి కలిసి వచ్చే అంశమే సంక్రాంతి. ఇన్ కేసు ఏదైనా అటో ఇటో అయితే ఏం తెలియకుండా సంక్రాంతికి పుష్ప మళ్ళీ రీహిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా వెంకటేష్ గారి సినిమాకే వెళ్తారు కాబట్టి. కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుందబ్బా. సంక్రాంతికి వస్తున్నాం అనేది ట్రైలర్ అనేది పక్కన పెట్టేస్తే
బ్లైండ్గా వెంకీ సినిమాకే పోవాలి ఫ్యామిలీ, వేరే ఆప్షన్ ఉండదు ఇంకా. అవును. ఫ్యామిలీ కదా. ఇప్పుడు నువ్వు పెద్దమ్మ పిన్నమ్మ రా అని చెప్పేసి రక్త చరిత్ర అని చెప్పి తీసుకెళ్ళవు, రక్త Correct. పిశాసి అని పట్టుకెళ్ళవు. ఉమ్. సింపుల్గా చెప్పాలంటే హాయిగా నవ్వుకుంటూ ఉమ్మడి కుటుంబం అని ఉండగానే వెళ్ళిపోతాం అందులోకి. సో అలా సంక్రాంతికి వస్తున్నాం, వెళ్ళిపోవాలి. ఉమ్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా బాలయ్య అంటే ఇక మాస్ మొత్తం అక్కడే ఉంటుంది, ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ నౌ యూత్ అంతా కూడా పుష్ప రిలీజ్ కాబట్టి మళ్ళీ పుష్పని అసలు ఆ అడిషనల్ 20 minutes ఏంటో చూద్దామని వెళ్ళిపోతారు. సంక్రాంతికి పుష్ప అండ్ డాకు మహారాజ్ అండ్ అలాగే ఆబ్వియస్లీ మన వెంకీదే ఈ సంక్రాంతి. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి వరకు ఇంకా వేరే వేరే సినిమాలు ఏమొస్తాయో చూడాలి. అండ్ ఇప్పుడు ఇలా పుష్ప రిలీజ్ వల్ల గేమ్ చేంజర్ కి కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు అని కూడా వినిపిస్తున్నాయి, నిజమేనా? ఇక అది అంటే ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఎలా అంటే భారీ బడ్జెట్ సినిమా, పుష్పతో పోలిస్తే బడ్జెట్ ఎక్కువ. అవును. పుష్పలో పెద్ద బడ్జెట్ ఏముంది, అంత భారీతనం ఏముంది, ఏం లేదు. నార్మల్ ఆ కానీ ఎర్రచందన, చెప్పుకోవడానికి ఆ నంబర్ అయితే మాత్రం ఉందిగా. ఆ ఎర్రచందనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది మా, అవే ఖర్చు అంటే. అవన్నీ తయారు చేయాలా, అన్నీ తగలబెట్టాలా, మళ్ళీ తయారు చేయాలా, ఆ సెట్ ప్రాపర్టీ వాళ్ళకే ఇవ్వాలి బోల్డ్ డబ్బులు, ఆర్ట్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి కోట్లకు కోట్లు. అదే పుష్ప అది దాని ఇది. అండ్ నెక్స్ట్ ఇదంటావా ఫ్రేమ్ పెడితే గ్రాండ్నెస్, కోట్లకు కోట్లు, బడ్జెట్ ఎక్కువ. రాబడి విషయానికి వస్తే పుష్పకి అసలు కాంపిటీషనే లేదు. 13.5 theaters, 13,500 మొత్తం కొల్లగొట్టింది. పైగా అప్పుడు పాపం వాళ్ళకి టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉంది, అప్పుడు వాళ్ళకి అడిషనల్ షోస్ సౌలభ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి లేవు. సో అలా పోల్చుకుంటే దాంతో పోలిస్తే కొంచెం తక్కువ వస్తాయి. మళ్ళీ అదే ఇంకా ఆడుతుంది అంటే ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, ఉండకపోవచ్చు అనేది ఏం లేదు, ఉంటుంది. కానీ దిల్ గారు అందుకేనా కాస్త ఇబ్బందికరంగా అసలు ఏం జరుగుతుందని ఒక టెన్షన్ ఆయనలో ఉందేమో. ఉంటుంది, కామన్. పైగా అందుకే ఇప్పటివరకు టికెట్స్ ఓపెన్ చేయలే, పాపం ప్రయత్నాలు జరుగుతున్నాయని దాని అర్థం. సో బట్ ఒకే రోజు నీకు కోట్లు నీ మీద కురవకపోయినా బాగుంది అనుకుంటే లాంగ్ రన్ అయినా చూస్తారు కదా. అవును. సినిమా బాగుంది ఖచ్చితంగా చూడాలి, ఏమన్నా చూసావని నేను నీకు చెప్తే నువ్వు నాకు చెప్తావు, మనం ఓ నలుగురికి చెప్తాము, వాళ్ళు పోయి మళ్ళీ 100 రోజులు ఆడింది అనుకో, డబ్బులు వచ్చేస్తాయి, అలా కూడా అనుకోవచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ బెనిఫిట్ షోస్ లేకపోతేనో లేకపోతే టికెట్ల ధరల పెరుగుదల లేకపోతేనో నాకు తెలిసి ఈ డేస్ నెంబర్ పెరుగుతుందేమో. ఇంతకు ముందు రోజుల్లో లాగా 40 రోజులు ఆడింది, 50 రోజులు ఆడింది, 60 రోజులు ఆడింది, ఇలా మాట్లాడుకుంటామేమో. ఇప్పుడు అన్న మనం వారం 10 రోజుల్లోనే డబ్బులు రావడం, సినిమా ఎత్తేయడం జరుగుతుంది కదా, ఓటీటీలోకి వచ్చేస్తుంది వెంటనే వస్తుంది. బట్ ఇంకేం చేయలేము దాన్ని మనం, అది కాపాడు. మంచి పరిణామం ఏమో కదా, పాత రోజులు మళ్ళీ వస్తుంటే. వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ సినిమా 100 రోజులు ఆడితే నీకు ఓటీటీకి 6 నెలలకి ఇస్తాడు వాడు. 6 నెలలకు ఓటీటీకి వచ్చిందంటే కానీ ముందే అంటే ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గించామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి నెక్స్ట్ ఆలోచిస్తారు. వీటి అగ్రిమెంట్లు ముందే అయిపోయాయి కదా, ఈ నిర్ణయాలన్నీ ప్రారంభించినప్పుడే. ఇవి త్వరగానే వస్తాయి. నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేవి అనౌన్స్మెంట్ తర్వాత, రేవంత్ రెడ్డి గారి అనౌన్స్మెంట్ తర్వాత ఇక మీదట వచ్చే సినిమాలు మాత్రం ఓటీటీకి లేట్గా వస్తాయి. అండ్ టీవీకి అయితే ఇంకా లేట్గా వస్తాయి. అంత ఎదురు చూడాల్సిందే.